లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ సలహాదారులు ప్రత్యేక దృష్టి. చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలి. ఎన్నికల సిబ్బందికి కామారెడ్డి కలెక్టర్ సూచనలు. రూరల్ నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు. విజయం సాధించిన సర్పంచ్లను సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా కొనసాగిన అయ్యప్ప పడి పూజ. స్వామి శరణు ఘోషతో పరవశించిన అయ్యప్ప స్వాములు. ఎత్తండలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ జరిగిందని కోటగిరి రాజు మహారాజ్ అన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తండ గ్రామంలో ఎత్తండ గ్రామ మాజీ సర్పంచ్ వాగ్మారి ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్, కోటగిరి, పొత్తంగల్, బీర్కూర్, రుద్రూర్ మండలాల అయ్యప్ప స్వాములు, గ్రామ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కోటగిరి రాజ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆనంద్ కుటుంబ సభ్యులతో గణపతి పూజ, అమ్మవారి పూజ, సుబ్రహ్మణ్య పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకాలు లాంటి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాజు మహారాజ్ ప్రతి దేవుళ్లకు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మాజీ సర్పంచ్ ఆనంద్, ఆయన కుమారుడు కునాల్ స్వామి చేతుల మీదుగా 18 మెట్ల దీపాలను వెలిగించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బోధన్, పోతంగల్, కోటగిరి, రూద్రూర్, బేర్కోట్ మండలాల అయ్యప్ప స్వాములు అయ్యప్ప పడి పూజలు ఏర్పాటు చేసిన శ్రీ సాయి అయ్యప్ప భజన మండలి పాటలతో నృత్యాలు చేశారు. అనంతరం పడి పూజలలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని భుజించారు. ఈ సందర్భంగా రాజు మహారాజ్ మాట్లాడుతూ ఎత్తండ మాజీ సర్పంచ్ ఆనంద్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ అయ్యప్ప స్వామి పడి పూజకు కోటగిరి, పోతంగల్, బోధన్ మండలం నుంచి గురుస్వాములతో పాటు కన్యస్వాములు పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండి ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రాధాకృష్ణ గురుస్వామి, బీర్కూర్ గంగాధర్ గురుస్వామి, శంకర్ గురుస్వామి, విఠల్ గురుస్వామి, హనుమంతు గురుస్వామి, చందు గురుస్వామి, సాయిబాబా స్వామి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమారుడు కునాల్ కన్యస్వామి, శ్రీ సాయి అయ్యప్ప భజన మండలి మీసవ సతీష్, శేఖర్, ప్రభాకర్, హనుమాన్లు, సంతోష్, సతీష్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో, తర్వాత ఆనంద్ స్వామి వారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి దివ్య 18 పూజ అంగరంగ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో అందరు స్వాములు చక్కగా వచ్చి పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ స్వాములు కూడా, గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారికి అనుగ్రహాన్ని అందరూ పొందాలని, అయ్యప్ప స్వామి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యేశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ స్వామి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ మద్దతు గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సన్మానించారు. గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, అందరికీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిజామాబాద్ నగర శివారులోని సుగుణ గార్డెన్ లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇతర పార్టీ నుంచి చేరిన వార్డు మెంబర్లు, సర్పంచ్లను సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గన్నారం గ్రామం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ తాళ్లరాజు, వార్డు మెంబర్లు
గ్రామ శాఖ అధ్యక్షులు బద్దంరెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లన్ ప్రజాపంత మండల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. పిట్ల ఎల్లన్న స్వగ్రామమైన సిరికొండ మండలంలోని గడ్కుల్ గ్రామంలో మంగళవారం 10వ వర్ధంతిని నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో పిట్ల ఎల్లన్న వర్ధంతి జరిపారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ప్రజలు లేని విప్లవాలు ఇక్కడ విజయవంతం కాలేవన్నారు. కొంతమంది సాయుధులతో విప్లవోద్యమాలు పురోగతి చెందలేవని ఇది చరిత్ర చెప్పిన విజయమన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాయుధ పంథా నుండి ప్రజాపంథాను మార్చుకుని విప్లవ ఉద్యమాలను నిర్మిస్తున్న ప్రజాపంత రాజకీయాల వైపు అమరుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న బలంగా నిలబడ్డాడు అన్నారు. ఇది అవునన్నా కాదన్నా జనమెరిగిన సత్యమన్నారు. ఇప్పటికైనా మారిన పరిస్థితికి అనుగుణంగా సిపిఐఎంఎల్ మావోయిస్టు పార్టీలోని బలమైన వర్గం పంథాను మార్చుకుని ప్రజాపంథ రాజకీయాలకు అనుగుణంగా రావడం సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ విప్లవ రాజకీయాలే సరైనవని స్పష్టమైందన్నారు. మిగతా సంస్థలు సైతం సరైన రాజకీయాల వైపు నిలబడి విప్లవ పార్టీల ఐక్యతను సాధించి దేశంలో విప్లవోద్యమాల విజయవంతానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. అమరుడు పిట్ల ఎల్లన్న స్ఫూర్తిని తీసుకుని బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యత మనపైన ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, ఎం అనీస్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, ఎం నారాగౌడ్, జె బాలరెడ్డి, జి కిరణ్, జి నర్సయ్య, పిట్ల చిన్న ఎల్లయ్య, జె రాజు, ఎస్ కె రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా విప్లవంలో సాధ్యం కాదని ప్రజా సంఘాల్లో ప్రజలందరినీ మమేకం చేయకుండా సార్వత్రికంగా ప్రజల్ని కదిలించకుండా ఎవరో కొంతమంది సాయుధులై హీరోల్లాగా చేస్తామంటే విప్లవం సాధ్యం కాదని ఆచరణలో అటు చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ఫిలిప్పీన్స్ లో జరిగిన ఉద్యమం కానీ, లేదంటే క్యూబా విప్లవం లాంటి విప్లవాలు, చిరి విప్లవం లాంటి విప్లవాలు మనకు అనేక గుణపాఠాలు ఉన్నప్పటికీ కూడా విప్లవకారుల మధ్య ద్వేషాన్ని పెంచుకున్నటువంటి కొంతమంది గుండాలు, కొంతమంది టెర్రరిస్టు మోకలు కాబట్టి ఎల్లనని 1991 డిసెంబర్ 16న ఆ చూడలేక ఓర్వలేక మట్టుపెట్టినటువంటి కాల్చి చంపినటువంటి స్థితిని ఇది ప్రజలందరూ ప్రజాస్వామికవాదులు, విప్లవ మేధావులు, విప్లవం కోరుకునే సానుభూతి పరులందరూ కూడా ఖండిస్తున్నటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఇప్పుడు కామ్రేడ్ ఎల్లన్న ఎప్పుడైతే 1990కి ముందే చెప్పినటువంటి విషయాన్ని విప్లవోద్యమంలో మావోయిస్టులుగా, పీపుల్స్ వార్ పార్టీగా ఇప్పుడిప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అవుతున్నది. ఆ విప్లవోద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయనటువంటి ఒక మాట రావటం, వాళ్ళు కూడా మాట్లాడుకోవటం, వాళ్ళు బయట చర్చించుకొని బయటికి రావటం అనేది స్వాగతించవలసిన విషయం. అంతిమంగా సాయుధ పోరాటమే, అంతిమంగా సాయుధ విప్లవం ద్వారానే మనం విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకోగలుగుతామనే విషయాన్ని వాళ్ళు గ్రహించినందుకు వాళ్ళకి ఈ విషయంలో నేను గుర్తు చేసే విషయం ఏంటంటే, కాబట్టి ఎల్లన్న 30-40 సంవత్సరాల కిందనే ప్రజల్ని భాగస్వామ్యం చేయలేనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి ప్రజాపంత పార్టీ ఆర్గనైజేషన్ ని వాళ్ళు తప్పుపట్టినటువంటి స్థితిని మరోసారి ఖండిస్తూ విప్లవోద్యమంలో ఇప్పటికైనా కలిసి వచ్చేటటువంటి విషయంలో ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని ప్రజాపంతగా మాస్లైన్ గా వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ అలాంటి దుందుడుగు చర్యల్ని స్వస్థవాలకరని మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ ఫలితాలలాగే మూడవ విడతలో కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలోని తొలి విడతలో 80 గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరగగా 66 మంది సర్పంచ్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజ్ మద్దతుతో గెలిచారన్నారు. మిగతా వారిలో 8 మంది కాంగ్రెస్ రెబెల్స్ గెలవడం జరిగిందని చెప్పారు. మిగతా పార్టీల నాయకులు ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులను కలుపుకున్న వాళ్లు గెలిచింది బీజేపీ నుండి 4, బీఆర్ఎస్ నుండి 2 గెలవడం జరిగిందని ఎద్దేవా చేశారు. గెలిచిన సర్పంచ్లందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేతో కలిసి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, అందరూ మా సహకారం కొరకు రావాల్సి ఉంటుందని, వారి గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పోచారం సీనన్న ఎమ్మెల్యేగా, కాసుల బాలరాజ్ అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా మేమందరం మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్ 80 మందిలో 66 గెలవడం, మరి ఇతరులు కొంతమంది మాలోనే కొన్ని పరిస్థితుల వల్ల కాంప్రమైజ్ చేయలేకపోయినాం, చెప్పినా కొంత వినకపోతే వాళ్ళని వదిలిపెట్టడం, మరి వాళ్ళు 8 మంది రైబల్స్ గెలవడం,
మరి బీజేపీ నుంచి 4, టిఆర్ఎస్ నుంచి 2, మరి 80% మంది మేము బలపరిచినటువంటి వ్యక్తులు గెలవడం, మరి అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా నిజామాబాద్ డిస్టిక్, ఉమ్మడి డిస్టిక్, కామారెడ్డి డిస్టిక్ లో ఇప్పటిదాకా ఎన్నికైన దాంట్లో ఫస్ట్ బాన్స్వాడనే ఉంది. ఎవరో వచ్చి ఏదో నేను చేసినా, మేము చేస్తే మాకు ఇంత వచ్చింది అంత వచ్చిందంటే వాళ్ళు బీజేపీని టిఆర్ఎస్ ను కలుపుకొని అక్కడక్కడ రేబల్స్ పోటీ చేస్తే వాళ్ళ గెలిచిన శాతం 8. ఎంతమంది కలుపుకున్నా 8 మంది గెలవడం. ఆ 8 మంది కూడా ఎక్కడ పోరు, కాంగ్రెస్ పార్టీ మా దగ్గరికే వస్తారు. వాళ్ళకి అవసరాలున్నా అవసరాలు తీర్చేది ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా, ఇటు అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా నేను, అక్కడ రేవంత్ రెడ్డి గారు 3వ విడతలు కూడా మాకు. కామారెడ్డి జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలను ఎన్నికల అధికారి సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో 3వ విడత ఎన్నికల సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు సూచనలను, సలహాలను అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 కింద కామారెడ్డి జిల్లాలో నిషేధాజ్ఞలు విధించబడినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల ప్రాంతాల్లో నేటి సాయంత్రం 5 గంటల నుండి 18 ఉదయం 10 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, న్యాయంగా సాగేందుకు ప్రజాశాంతి భద్రతలను పరిరక్షించడం కోసం పరిధిలోని అన్ని పౌరులు, సంస్థలు నిషేధాజ్ఞలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు. జిల్లా పోలీస్ శాఖ నిషేధాజ్ఞల అమలును పర్యవేక్షించడం జరుగుతుందని, నిషేధాజ్ఞల ఉల్లంఘనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. Try to complete the polling process. Still 1 PM లో ఏమైనా క్యూ ఉంటే లాస్ట్ voter నుంచి టోకెన్ ఇవ్వాలి అండ్ అందరూ ఓటింగ్ ఎన్ష్యూర్ చేయాలి. సో 2 PM నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది స్టాట్యూటరీ టైం. సో 2 PM ఖచ్చితంగా కౌంటింగ్ స్టార్ట్ చేయాలి అండ్ సఫిషియంట్ టేబుల్స్ పెట్టి ఇది చేయాలి. 2-3 బిగ్ జీపీస్ ఉన్నాయి. సో ప్లీజ్ దట్ పర్సనలీ డిలే చేయకుండా కౌంటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, సిఓజెడ్పి గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు. సో we will resolve all the issues. Thank you and all the best. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది బయలుదేరారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అబ్జర్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆలూరు, ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూచించారు. కాగా ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ కలెక్టర్ తో కలిసి ఆలూరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. అలాగే నందిపేట, డొంకేశ్వర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సైతం సందర్శించి పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించారు. వీరి వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
మీకు స్పెషల్ ఉంటుంది వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళాలి. ఈ కార్నర్లు వస్తేనే ఓపెన్ అయింది. ప్రస్తుత కాలంలో మనిషికి శారీరక శ్రమ లేకపోవడంతో పాటు ఆహారపు అలవాట్ల గుండెపోట్లకు గురవుతున్నారని మెడికల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడానికి గల కారణాలను వివరించారు. వీటి నిర్మూలనకు యోగా, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలన్నారు. నిజామాబాద్ నగరంలోని మెడికల్ ఆసుపత్రిలో గుండెపోటు నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ యజ్ఞ, స్వామి, వినయ్లు పాల్గొన్నారు. చలి తీవ్రత వల్ల రక్తం చిక్కగా మారి నరాలలో బ్లాక్ అయ్యే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల మనిషి శరీరంపై ప్రభావం చూపి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుండెపోటు వచ్చే సమయంలో మనిషిలో పలు రకాల మార్పులు వస్తాయని చెప్పారు. అదే సమయంలో గుండె వైద్యుని సంప్రదించి ఈసీజీ, 2DK లాంటి పరీక్షలు జరుపుకుని వైద్యుల సలహాలు పొందాలని సూచించారు. శరీరంలో లవణ ద్రవం బయటకు వెళ్లకపోవడం వల్ల స్థూలకాయం, షుగర్, బీపీ లాంటి సమస్యలతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యుని సలహాలను పాటించాలన్నారు. ప్రజలలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వస్తుందని భావిస్తున్నారని, ఇందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేశారు. నేను డాక్టర్ సందీప్ రావు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు ముఖ్యంగా మనము వింటర్లో ఉన్నాము. వింటర్లో హార్ట్ అటాక్ ఎక్కువగా సంభవిస్తున్నాయి. వింటర్లో అంటే చలికాలంలో గుండెపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య పోస్ట్ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్ వింటర్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. లాస్ట్ డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు మనము చేసిన ప్రొసీజర్స్ అన్నీ యంగ్ పేషెంట్స్, మళ్ళీ లేట్ నైట్, ఎర్లీ మార్నింగ్ వచ్చిన హార్ట్ అటాక్సే. సో దీని సందర్భంగా మనము ప్రెస్ మీట్ పెట్టి నిజామాబాద్ ప్రజలకు కొంచెం అవేర్నెస్ తేవాలనుకుంటున్నాము. వింటర్లో ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అని గమనించినట్లయితే, సడన్గా వాతావరణంలో చలి తీవ్రత పెరిగేసరికి బాడీలో ముఖ్యంగా రక్తనాళం యొక్క సైజు కన్స్ట్రిక్షన్ అంటే సంకోచించడం వల్ల గుండె యొక్క పనితీరు పెరుగుతుంది. దానివల్ల హైపర్ టెన్షన్, సాధారణంగా నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్ వింటర్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు హార్ట్ రేటు ప్లస్ బీపీ ఫ్లక్చువేషన్స్ చలికాలంలో ఎక్కువగా ఉండడం వల్ల గుండె రక్తనాళములో ఉండే కొవ్వు, దాన్ని మనము వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. కొవ్వు పుడికను వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. ఆ కొవ్వులో మనకేమైనా క్రాక్స్ వస్తాయి అంటే ఆ కొవ్వు రక్తనాళంలో, గుండె రక్తనాళాల్లో కొవ్వులో ఏమైనా క్రాక్స్ వస్తే లోపల రక్త సరఫరాలో రక్తంలో రక్త కణాలు ఉంటాయి. ముఖ్యంగా హీమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేవి ఎక్కడైతే కొవ్వులో క్రాక్స్ వస్తాయో ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ అతుక్కుపోయి రక్తనాళాన్ని సడన్గా క్లోజ్ చేస్తాయి. ఈ సడన్గా క్లోజ్ అయ్యేటప్పుడే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే కిందికి వెళ్ళే రక్త సరఫరా గుండెకి అందక గుండె భాగం దెబ్బతినేసి సడన్గా చెమటలు రావడం కానీ, విపరీతమైన ఛాతీ నొప్పి, ఎడమ చేయి గుంజడము, సడన్గా దమ్ము రావడము, సడన్గా అన్కాన్షియస్ అయిపోయి మనకి ఇట్లాంటి పేషెంట్స్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పేషెంట్స్కి ముఖ్యంగా ఈ వింటర్లో ఇట్లా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్గా మోషన్స్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అవ్వడం వల్ల హార్ట్ మీద బర్డెన్ పడుతుంది. సడన్గా స్నానం చేస్తున్నప్పుడు ఫుల్ కోల్డ్ వాటర్ తీసుకునేటప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల లోపల ఉండే కొవ్వులో క్రాక్స్ రావడం వల్ల అవుతుంది. ఈ వింటర్లో ఇంకో ప్రాబ్లం మనం మెయిన్గా గమనించినట్టయితే, వింటర్లో మనం ఎక్సర్సైజ్ ఎవరు చేయరు. సో స్వెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్వెట్టింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో బ్లడ్ అంతా చిక్కగా ఉంటుంది, అంటే తొందరగా క్లాటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఏ చిన్న ఫ్లక్చువేషన్స్ ఉన్నా ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మెయిన్గా మనం చూసినట్టయితే చలి వల్ల బీపీ ఫ్లక్చువేషన్స్ ప్లస్ విస్కాసిటీ, ఈ రెండు రక్తం యొక్క రక్తగడ్డ కట్టే గుణం ఎక్కువ అవడము, లోపల రక్తపోటు, ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ వల్ల వింటర్లో హార్ట్ అటాక్స్ తీవ్రత ఎక్కువ. సో ఇట్లాంటి రాకుండా మనం ఏం చేయాలంటే వింటర్లో మంచి కోల్డ్ ఎక్స్పోజర్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా వాకింగ్
రన్నింగ్ చలి ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా జస్ట్ సన్ రైజ్ తర్వాత వాకింగ్ జాగింగ్ కొంచెం స్వెట్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేసి వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా తీసుకుంటే ఇట్లా సడన్ హార్ట్ అటాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అందరికి తెలిసినట్టు షుగర్ ఎక్కువ ఉండడం కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎప్పుడు ఎక్కువనే ఉండడం, అంటే కంట్రోల్లో లేని బ్లడ్ ప్రెషర్స్, తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒబేసిటీ అది ఇండైరెక్ట్గా అన్ని రక్తనాళాలకు, గుండెకి వెళ్ళే రక్తనాళాలు కావచ్చు, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కావచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు కొవ్వు జమ అయిపోయి పక్షవాతము, హార్ట్ అటాక్ ప్లస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇవి అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, డిస్లిపిడియం ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిసీజ్ తోటి వచ్చేది. ఇంకా రొటీన్ అక్వైర్డ్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం అందరూ హార్డ్ వర్క్ మానేసి స్మార్ట్ వర్క్ వెళ్ళిపోయినాం. కూర్చొని పనిచేసే సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. ఒకప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తేనే పని అయ్యేది, ఇప్పుడు జస్ట్ రోబో టైపు అంతా టెక్నాలజీ ఎక్కువైపోయి, స్మార్ట్ వర్క్ ఎక్కువైపోయి, సో లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒబేసిటీ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్లీప్ తక్కువైపోయి, ఆ రక్తనాళాల్లో ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు 50-60 years ఉండే కరోనరీ హార్ట్ అటాక్ పేషెంట్స్ నెంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మరణాలు సంభవిస్తే అత్యధిక మరణాలు హార్ట్ పేషెంట్స్లోనే చూస్తున్నాం. ఇట్లాంటి వాటికి మెయిన్ కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్. స్ట్రెస్ ఎక్కువైపోవడం. స్ట్రెస్ అనేది ఒక వ్యాధి. డిసీజ్ వల్ల, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఎక్కువ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిపోయి కొవ్వు ఫాస్ట్గా జమ అయిపోతుంది. చూడండి, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఎమోషన్స్ అయిన వల్ల సడన్గా చనిపోవడం అంటారు. అరే వాడు బాగా అరిచిండు, ఇమీడియట్గా కొలాప్స్ అయిపోయాడు. అట్లాంటివి మనం న్యూస్లో చూస్తుంటాం కదా. సడన్గా డీజే ఎక్స్పోజర్, సడన్గా హై ఇంటెన్సిటీ డ్యాన్స్ చేసిన వాళ్ళు, జిమ్లో హెవీ వర్కౌట్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ కెన్ బి ఏ కాజ్ ఫర్ సడన్ హార్ట్ అటాక్స్. స్లీప్ 8 hours సాలిడ్ స్లీప్ లేకపోయినా అది ఇండైరెక్ట్గా స్ట్రెస్కి గురి చేసి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. మెయిన్గా స్ట్రెస్ ఎక్కువ అవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని తినడం, కూర్చొని బరువు పెరగడం, వీటి వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రెస్, స్లీప్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ నా అబ్జర్వేషన్లో అయితే మేజర్. ఇప్పుడున్న ఈ కాంటెంపరీ, ఈ సమకాలీన కాలంలో షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఇవన్నిటికంటే స్ట్రెస్, స్లీప్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బేక్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హై సాల్ట్ ఫుడ్స్. షాపింగ్ మాల్కి వెళ్తే అన్నీ సాల్ట్, అవేంటి మనం చిప్స్, బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నిటితోటి మన బాడీని మనమే కిల్ చేసుకుంటూ అన్ని రకాల డిసీజెస్ని ఇన్వైట్ చేస్తూ వీఆర్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ బోధన్ పట్టణంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ కార్పొరేషన్ చెత్త సేకరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పట్టణ ప్రజలకు సౌలభ్యం, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో త్వరలో నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గాను ప్రతిరోజు ప్రత్యేక వాహనాల ద్వారా చెత్త సేకరణ చేయడం, సమీప ప్రాంతాల్లో చెత్త బ్యాంకులు ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నూతనంగా కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ వాహనాలను సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. బోధన్ పట్టణంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని అన్నారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ, నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ వంటి మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ చర్యల వల్ల పట్టణం అభివృద్ధి చెందుతోందని, ప్రజల జీవన సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు. అలాగే మున్సిపల్ అధికారులకు పాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బోధన్ పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయం ఉన్న చోటనే నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి రూపకల్పన చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బోధన్ పట్టణంలో నివసిస్తున్న ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, పట్టణ వ్యాప్తంగా పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు గాను సంబంధిత అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాషా, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లమయ్య తదితరులు పాల్గొన్నారు. మన వాడిన వస్తువులని
తీసేయడానికి ఆ చిన్న చిన్న వైర్లు ఎప్పుడు రిపేర్స్ అవుతా ఉన్నాయి, ఇబ్బందులు అవుతా ఉన్నాయని ఒక మంచి కంపెనీ లీలాండ్ కంపెనీ బహుశా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు గ్యారెంటీతో సహా మనం కొత్తపల్లిలో 11 లక్షలకు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా తుప్పు పెట్టకుండా జంగ్ నయా చేసా, దాంట్లో కూడా వేరే ఫైబర్ వేయించుకోవడం జరిగింది. దానికే ₹1,00,000 అయినాయి అనుకుంటా. ఈ విధంగా అన్ని చేస్తూ తప్పనిసరిగా ఇప్పుడు రోజు పోతున్నదా ఇంటికి, ప్రతిరోజు ఇంటికి పోతా ఉన్నాయి. కాబట్టి మనం వేసేది డ్రైన్లలో మోర్లలో పడేయకుండా ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టేసి వచ్చినప్పుడు ఇవ్వడానికి అని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అది గతంలో చిన్నది ఉంటే గడుపు పోకుండా వస్తూ ఉండే, రిపేర్స్ ఎక్కువైతుండే, డీజిల్ ఎక్కువైతుండే. ఇవన్నీ ఖర్చులు మున్సిపాలిటీ మీద ఎక్కాయి. పని చేసిన వాళ్ళకి ఎప్పుడైనా జీతాలు పెంచాలన్నా అక్కడ లేకుండా పరిస్థితులు ఉండే. काम करे से वालों को कभी थोड़ा बढ़ाएंगे बोले तो पैसे भी नहीं था। वो ध्यान में रखते हुए आज 15 गाड़ी ले लिए विदाउट లోన్ లేకుండా, బండ్లకి ఏం కట్టేది లేదు. అది మనం హైదరాబాద్ నిజామాబాద్ ఎలా నడుస్తాయో అందరం మాట్లాడి ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి డ్రైవర్లను పెట్టి, ఇప్పుడు డ్రైవర్లు ఉంటే ఆయనకి అదే డ్రైవర్ గుత్తనా उसको ये कौन अच्छा चलाता, मेंटेनेंस कम होता, उसको रख लेने का है, उसको देने का है गाड़ी। जो पैसा बचता वो सब टाउन में कुछ काम करने को यूज होता, ऐसा लोगों को थोड़ा तनख्वाह बढ़ाने को यूज होता। इस वास्ते वो सब ध्यान में रखते हुए ये वैना लिए और म्यूनसिपालिटी बिल्डिंग भी कब आज गया, 5 साल के नीचे गया, उन्होंने नीचे वही दिया। म्यूनसिपालिटी बिल्डिंग भी नहीं बनाए, अभी वो प्लान करके नया म्यूनसिपालिटी बिल्डिंग भी सेम प्लेस में बनाएंगे। सेम प्लेस में बनाए तो अच्छा है ना, उधर इधर हटाना అక్కడనే కడదాం. మీరు కౌన్సిలర్లు చైర్మన్ కూర్చుకోవడానికి పైన కడదాం. సేమ్ ఉన్నదంతా అకామిడేషన్ చేసేసుకొని పైన ఒక హాలు సిస్టంలో కడితే సరిపోతుంది అనుకుంటున్నాను. అది మనం బాగుంటుందేమో అనుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా ఒక వాస్తుకు చూసి బెస్ట్గా నడిచేటట్టు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మున్సిపాలిటీతో రాకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. చోటలో కామ్ కర్రే అబ్దలి చిన్నోళ్ళు పనిచేస్తున్నారు, ఏమంటున్నారు, నైబంతే బోల్తే बनना कितने वो पैसा अपने को आ रहा ना, अपन और अच्छा कर ले सकते। जो पीने का पानी है वो भी देने का अच्छा प्रोसेस कराएंगे, वो भी काम चलाएंगे, वो सब अच्छा कर लेंगे, एक अच्छा करेंगे। కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆదరణ మరింత పెరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో బలపడింది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని అమృత గార్డెన్ లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో కొత్తగా గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించి సన్మానించారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. సందర్భంగా రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైనాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో
గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు సాధించామని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 153 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని, మెజార్టీగా 75%తో 120 గ్రామాలలో సర్పంచ్లు వార్డు మెంబర్లు విజేతలుగా నిలిచారని అన్నారు. ప్రజలలో బలంగా లేని బీఆర్ఎస్ పార్టీకి 20 సీట్ల వరకు వచ్చాయన్నారు. బీజేపీ పార్టీకి 5 సీట్లు వచ్చాయని, మిగతా 33 గ్రామాలలో మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీలుగా రెబల్ గా నిలబడి ఓటమి చెందారని అన్నారు. ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి బలంగా 80% వరకు వచ్చిందని అన్నారు. ప్రజా సంక్షేమం పట్టని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా నిలబడ్డారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము 2 పార్టీలకు లేదని సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ద్వారా స్పష్టమైందని అన్నారు. రాబోయే స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుందని ఆయన అన్నారు. ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, మాజీ దర్పల్లి ఎంపీ మడి గోపి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పోలసాని, మునిపెల్లి సాయిరెడ్డి, మాజీ డిస్పల్లి ఎంపీ కంచెట్టి గంగాధర్, డీసీసీ కార్యదర్శి ధర్మగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నూతనంగా గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం ఇవాళకి 11 సంవత్సరాలు మాత్రమే అయింది. అయినా ఇవాళ దేశంలోనే నంబర్ 1 ఉంది. దేశంలోనే నంబర్ 1 ఉంది అన్ని విధాలు. ఇవాళ హైదరాబాద్ మనకు ఒక గ్లోబల్ సిటీగా ఎదిగబోతూ ఉంది. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ చేసినాము. ఇలా క్రీడా రంగంలో కానీ అన్ని రంగంలో పుస్తకాలు ఉన్నాయి. ఇలా రైతులకు సంక్షేమం, ఒకవైపు పెట్టుబడులు. ఇవాళ మీరు నిన్ననే మేము ఎక్కడ ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే తెలంగాణ నెంబర్ 2 పొజిషన్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 4 లక్షలు దగ్గర 4 లక్షలు, కొంచెం 3,90,000 ఇట్లా ఉంది. అంటే ఒక ఢిల్లీ తర్వాత, నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత ఇవాళ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. అంటే రిచ్ అన్నట్టే కదా. ఇలా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. కాబట్టి ప్రజల ఈ విధంగా సహకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఎవరైతే ఓటు వేసి గెలిపించిండ్రో వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కాకుండా ఇదే పద్ధతిలో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. తప్పకుండా మరి మా నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం రెట్టింపు పనిచేసి ఇంకా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, ఇట్లనే అంటే లీడర్షిప్లో గ్రూపులు ఉన్నా కానీ, ఎక్కడెక్కడ సమన్వయ లోపాలు ఉన్నా, ఇంకేది ఉన్నా కానీ మేము భవిష్యత్తులో సరిదిద్దుకొని 100% రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో 100% మేము స్వీప్ చేయబోతా ఉన్నామని చెప్పేసి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల భారత భగవద్గీత ప్రచార మండలి కార్యాలయం కోశాధికారి ఆరెడ్డి లక్ష్మీనారాయణ, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను సన్మానించారు. గీతా భవన్ కు విచ్చేసిన ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణుని సమక్షంలో శాలువాతో సత్కరించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ సలహాదారులు ప్రత్యేక దృష్టి, చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలి, ఎన్నికల సిబ్బందికి కామారెడ్డి కలెక్టర్ సూచనలు. రూరల్ నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు, విజయం సాధించిన సర్పంచ్లను సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా కొనసాగిన అయ్యప్ప పడి పూజ, స్వామి శరణు ఘోషతో పరవశించిన అయ్యప్ప స్వాములు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.